చెప్పండి, నిన్న జరిగిన దాడిని ఎట్లా చూస్తున్నారు? అంటే మోడీకి భద్రత చేయాలా లేదంటే హిందుత్వానికి భద్రత చేయాలా? హిందూ మతం అనేటువంటిది కోట్లాది మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మతం. ఆ మత విశ్వాసాలు కలిగిన ప్రజల పట్ల సంపూర్ణ గౌరవంతో ఉన్నటువంటి వ్యక్తులుగా నేను మాట్లాడుతున్నాను. మోదీ కానీ, అట్లాగే ఈరోజు కశ్యప్ రెడ్డి మొన్న దాడి చేసినటువంటి వ్యక్తి కానీ, వీళ్ళందరూ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది మంది ప్రజల విశ్వాసాలని తాకట్టు పెట్టేటువంటి వ్యక్తులు. తాము కుర్చీనెక్కడానికి మెజారిటీ ప్రజల విశ్వాసాల్ని అడ్డు పెట్టుకొని, ఆ విశ్వాసాలని అవసరంగా తీసుకొని దానికి సామధాన దండోపాయాలు ఏదైనా వాడాలి. ప్రశ్నిస్తే దాడి చేయాలి, అదేవిధంగా ఎవరైనా మాట్లాడితే గొంతు నిలిమేయాలి, ఎవరైనా భావాన్ని వ్యక్తం చేస్తే భావాన్ని పాతాళంలోకి తొక్కాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి చర్య. మొన్న బీఆర్కే న్యూస్ ఛానల్లో విజయ విహారం రమణమూర్తి గారు ఒక గొప్ప మేధావి. ఆయన పక్క సనాతన హిందూవాది, ఏమంటారు, హిందూ మతవాది. మతవాదుల వల్ల దేశానికి ప్రమాదం లేదు, మతోన్మాదుల వల్ల ప్రమాదం ఉంది. ఇప్పుడు కశ్యప్ రెడ్డి హిందూ మతోన్మాది. హిందూ అంటే కూడా చాలా మంది ఆయనని హిందూ ప్రతినిధిగా చూస్తారు. హిందూ మతం అనేటువంటిది కోట్లాది మంది విశ్వాసాలతోటి, కోట్లాది మంది ప్రకృతి దేవతల్ని, తమ దేవతల్ని పూజించుకునేటువంటి ప్రజలు ఉన్నారు. ఈ పూజలు, వాళ్ళ గౌరవాలు, వాళ్ళ విశ్వాసాలు ఒకవైపు ఉంటే దాన్ని అడ్డం పెట్టుకునేటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనం కలిగినటువంటి వాడు కశ్యప్ రెడ్డి. కాబట్టి కశ్యప్ రెడ్డి మతోన్మాది, హిందూ మతవాది, మేధావి, ఒక గొప్ప సాంస్కృతిక ఏమంటారు హిందూ మతాన్ని సమానత్వ మతంగా, మెజారిటీ ప్రజలను ఆకర్షించేటువంటి మతంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఒక మేధావి విజయ విహారం జై భారత్ రమణమూర్తి గారు. ఈ రమణమూర్తి గారు ఒక భావం వ్యక్తం చేస్తే అది తప్పు అయితే కౌంటర్ భావాన్ని వ్యక్తం చేసే హక్కు కూడా కశ్యప్ రెడ్డికి ఉంటుంది. ఆ భావానికి మరో భావం చెప్పేటువంటి బుర్ర లేదు కాబట్టి చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. సైద్ధాంతికంగా ఎదుర్కోలేనటువంటి వాడు భౌతిక దాడి చేస్తాడు. కామన్ అంశం. సరుకు లేదు, మెదడులో సరుకు లేదు కాబట్టి సరుకు లేనటువంటి వాడు ఇట్లాంటి సన్నాసి పనులే చేస్తాడు. రమణమూర్తి గారు సరుకుతోటి, మేధస్సుతోటి, నిండుదనంతో సభలో మాట్లాడుతున్నాడు. ఎంత వక్రీకరించాడంటే ఆ ఛానల్లో రమణమూర్తి గారు ఏమన్నారంటే, దేవుళ్ళు వేరు, రాజకీయ పార్టీ నాయకులు వేరు. దేవుళ్ళని రాజకీయ పార్టీ నాయకులు ఎందుకు వాడుకుంటున్నారు? మీరు ఉద్యోగాలు ఇస్తే గిన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఓట్లేయండి అని అడగండి, లేదా మీరు గిన్ని స్కూళ్ళు పెట్టినామని చెప్పేసి ఓట్లు అడగండి, గిన్ని పరిశ్రమలు పెట్టామని ఓట్లు అడగండి, గిన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టామని చెప్పి ఓట్లు అడగండి. అట్లా కాకుండా మీరు ఏ రూపంలో ఓట్లు, మేము 80 మీరు 20 అని చెప్పేసి, మరి 80% ఆఫ్ పీపుల్ యొక్క ప్రయోజనాలు మీరు ఎక్కడ చూస్తున్నారు? ఆదాని అంబానీ ప్రయోజనాలే హిందువుల ప్రయోజనాలుగా భావిస్తున్నటువంటి వాళ్ళు మీరు. రమణమూర్తి గారు ఏమంటున్నారంటే, కోట్లాది మంది 85% మంది ప్రజలు ఎవరైతే హిందూ విశ్వాసాలతో ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాల గురించి మాట్లాడండి, వాళ్ళందరికీ చదువు గురించి మాట్లాడండి, వాళ్ళందరికీ వైద్యం గురించి మాట్లాడండి, వాళ్ళందరికీ ఇల్లు గురించి మాట్లాడండి, వాళ్ళందరి తిండి గురించి మాట్లాడండి అని చెప్పేసి రమణమూర్తి గారు అంటున్నాడు. ఆ దేవుళ్ళని సమానంగా, మోదీని దేవుణ్ణి సమానంగా, మా రాముణ్ణి మోదీని సమానంగా చూస్తావు. మా రాముడు అంటే ఒక యుగ పురుషుడు. మరి మోదీ అనేటువంటి వాడు ఆఫ్టర్ ఆల్ ఓట్లు అడుక్కొని 5 ఏళ్ళు పల్లకెక్కేటోడు. మరి ఆయన కలియుగ పురుషుడు అంటున్నప్పుడు నువ్వెవరివి? నువ్వు ఆయన సమానంగా పెడతారా? శ్రీకృష్ణుని కశ్యప్ రెడ్డి ఎంత వక్రీకరిస్తూ మాట్లాడినట్టంటే, కశ్యప్ రెడ్డి అంటే ఆయన ఏమంటాడు, రమణమూర్తి గారు ఏమంటున్నాడంటే, ఆయన వాయిస్ ఏమిటంటే, శ్రీకృష్ణుడి తల తీసేసి అక్కడ మోదీ తల పెట్టారు మీరు, మా కృష్ణుడి తలను తీసేయడం అనేది చాలా తప్పు. మా కృష్ణుడు హిందూ ప్రజల యొక్క ఆరాధ్య దైవం. ఆ కృష్ణుడి తలను తీసేసి మీరు ఆ మోదీ తల ఎందుకు పెట్టారు? మా దేవుణ్ణి అవమానించారని చెప్పేసి రమణమూర్తి గారు మాట్లాడుతున్నాడు. కృష్ణుడి తల అంటావా అంటే, కృష్ణున్నే రమణమూర్తి గారు అవమానించినట్టుగా, కృష్ణున్నే కించపరిచాడు రమణమూర్తి అన్నట్టుగా ట్రీట్ చేసిండు కశ్యప్ రెడ్డి. ఎంతటి మూర్ఖత్వం! హనుమంతుడితోటి డ్యాన్స్ చేపిస్తున్నారు సభలో, బీజేపీ ర్యాలీలలో. కృష్ణుడి తలకాయ తీసేసి మోడీ తలకాయ పెడుతున్నారు. రాముడి విగ్రహం కంటే మోదీ విగ్రహాన్ని ఎక్కువ పెడుతున్నారు. మరి మీరు హిందూ ధర్మం పట్ల నమ్మకం ఉన్నోళ్ళు, విశ్వాసం ఉన్నోళ్ళే నిజమైన హిందువులే అయితే ఈ రాముడిని ఎందుకు అవమానపరుస్తున్నారు? రాముడిని, మోడీని ఒకే ఘాటను ఎందుకు కడుతున్నారు? శ్రీకృష్ణుడి తలకాయ తీసేసి మోదీ తలకాయ ఎందుకు పెడుతున్నారు?
హిందూ మతం అంటే ఇన్ని సంవత్సరాలు ఏంది అయోధ్య రాముడు, మోడీ వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి ఆయన సాక్షాత్తు రామునితో సమానం అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే రాముడి కంటే ముందు బీజేపీ పుట్టిందని కూడా చెప్పిన ఆశ్చర్యం లేదు. 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది. 1925 అంటే 100 ఏళ్ళు అవుతుంది ఆర్ఎస్ఎస్ పుట్టి. ఈ ధర్మం కోసం చెప్పబట్టున్నటువంటి వాళ్ళు ఆ సంస్థ చెప్పబట్టి. కానీ ఈ దేశంలో వేల కులాలుగా 3000 ఏళ్ల కానించి కులాలుగా మతాలుగా ప్రజలు భిన్నత్వంలో ఏకత్వంలాగా దేశ సమైక్యత సమగ్రతల కోసం విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న ఆచార సంస్కృతులు కలిగినటువంటి దేశంగా ఉన్నటువంటి దేశం కలిసిమెలిసి జీవిస్తున్నారు, కలిసిమెలిసి బతుకుతున్నారు. మీరు వచ్చిన తర్వాతనే హిందువులకు ముస్లింలకు పంచాయతీలు పెట్టించటోళ్ళు తప్ప మీరు హిందువుల యొక్క ధర్మ పరిరక్షణ కోసం నిలబడ్డ వాళ్ళు కాదు. హిందూ ధర్మ పరిరక్షకుడు అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రమణమూర్తి గారే. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఆయనే చెప్పాడు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి సమానత్వం గురించి ఆయనే చెప్పాడు. హిందూ ధర్మం అంటే త్యాగం, క్రమశిక్షణ, పరిపక్వత. హిందూ ధర్మం అంటే సాటి వారిని ప్రేమించే గుణం. హిందూ ధర్మం అని చెప్పేసినంటే ప్రజలందరినీ ఒకే తల్లి పిల్లల్లాగా చూసేటువంటి దేశం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏం మాట్లాడుతున్నాడంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే అని చెప్పేసి ఆయన అన్నాడు. మరి హిందువులందరూ వీళ్ళందరూ ఒక్కటే అయిన తర్వాత మిగతా హిందువుల మీద ఎందుకు దాడి చేస్తున్నావు? ఇప్పుడు హిందువులందరూ ఒకటే అయితే దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కుల దురహంకార హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వీడీసీల పేరిట సాంఘిక బహిష్కరణలు ఎందుకు జరుగుతున్నాయి? దాడులకు దౌర్జన్యాలు ఎందుకు జరుగుతున్నాయి? గ్యాంగ్ రేపులు ఎందుకు జరుగుతున్నాయి? మహిళల్ని చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? మహిళలపైన దౌర్జన్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటిది నేను చెప్పదలిచాను. అందుకని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ ఈరోజు నిజంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సంస్థలు ఏంటి అంటే ప్రకృతి ఆరాధకులకు ఉన్నటువంటి ఉప్పలమ్మను, మైసమ్మను, ఎల్లమ్మను, కటమైసమ్మను పూజించేటువంటి ప్రజలందరూ నిజంగానే హిందూ ధర్మం పక్కన నిలబడ్డారు. కానీ మీరేం చేస్తున్నారంటే హిందువుల మీద దాడి చేయడం కోసమే సంస్థలు పెట్టారు. మెజారిటీ హిందువుల మీద దాడి చేసి మైనారిటీ హిందువుల ప్రయోజనాల కోసం నిలబడ్డదే మీ ధర్మం. అందుకోసమే ఈ దాడి జరిగింది అనేటువంటిది నేను కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. దానికి వ్యతిరేకంగా రేపు మధ్యాహ్నం అంటే 16/2/2026 మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాము. సామాజిక ప్రజా సంఘాలందరినీ సమాయత్తం చేస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం నేను చెప్పదలిచాను. అందుకని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ ఈరోజు నిజంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సంస్థలు ఏంటి అంటే ప్రకృతి ఆరాధకులకు ఉన్నటువంటి ఉప్పలమ్మను, మైసమ్మను, ఎల్లమ్మను, కటమైసమ్మను పూజించేటువంటి ప్రజలందరూ నిజంగానే హిందూ ధర్మం పక్కన నిలబడ్డారు. కానీ మీరేం చేస్తున్నారంటే హిందువుల మీద దాడి చేయడం కోసమే సంస్థలు పెట్టారు. మెజారిటీ హిందువుల మీద దాడి చేసి మైనారిటీ హిందువుల ప్రయోజనాల కోసం నిలబడ్డదే మీ ధర్మం. అందుకోసమే ఈ దాడి జరిగింది అనేటువంటిది నేను కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. దానికి వ్యతిరేకంగా రేపు మధ్యాహ్నం అంటే 16/2/2026 మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాము. సామాజిక ప్రజా సంఘాలందరినీ సమాయత్తం చేస్తున్నాం. దీన్ని తీవ్రంగా